సంబంధించి మొత్తం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే రాజు. నమస్తే అన్న. నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి. నేను చంపేస్తా అన్నారు, నేను బతకనీయము, ఎట్లుంటావు అన్నావు, బీవీ పార్టీల నుంచి ఎదుర్కొన్నావు, సొంత పార్టీలని ఎదుర్కొన్నావు, ప్లస్ అదే విధంగా ఇది చూస్తుంటే ఇప్పుడు వచ్చినట్టు అధికార పార్టీతోనూ ఎదిరిస్తూ ఉన్నావు. ఏమనిపిస్తూ ఉంది నీకు? ఈ దందా ఏంది, వీళ్ళ కథలు ఏంది? ఈరోజు రేవంత్ రెడ్డి కూడా కంప్లైంట్ ఇచ్చినావు, కోదండరామ్ సార్ కూడా కలిసినావు, ఎలాంటి వచ్చింది స్పందన, ఏమంటావు? ముందుగా న్యూస్ టుడే ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇక్కడ మాది జుక్కల్ కాన్స్టిట్యున్సీ. అది జుక్కల్ కాన్స్టిట్యున్సీ అంటే వెనుకబడ్డ ప్రాంతం. అక్కడ ఇంత ఇసుక దోపిడీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉండే, చాలా పోరాటం చేసినాం, ఆపేసిరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక 6 నెలలు కూడా కాలేదు. అక్కడ ఆ వచ్చిన 2 నెలల లోపలనే స్టార్ట్ చేసిరు అక్రమ ఇసుక. ఇంత అంటే ఒకటా రెండా? అక్కడ 14 నుంచి 1500 బండ్లు. ఓకే, మీరు 14 నుంచి 1500 బండ్లు పెట్టారు. అక్కడ 14 నుంచి 1500 బండ్లు పెట్టి ఒక్క 50, మీరు అన్నట్టు 50 బండ్లకు వేబిల్లు ఉంటే 200-300 బండ్లకు వేబిల్లు ఉన్నాయి. ఓకే, వేబిల్లు లేవు. మళ్ళీ వీళ్ళు ఒక పద్ధతితో నడిపిస్తున్నారా అంటే అక్కడ ఒక 50-60 మంది రౌడీల్ని క్వారీలో కూర్చుండబెట్టి, అక్కడ ఆ ప్రాంతం నుంచి ఎవరైనా వెళ్తారు కదా, మన బీర్కూరు మళ్ళీ జుక్కల్ కాన్స్టిట్యున్సీ ఆ పరిసర ప్రాంతాల నాయకులు కానీ రైతులు కానీ వెళ్ళి అడిగితే వాళ్ళు డైరెక్ట్గా ఏం మాటలు లేవు, ఇక డైరెక్ట్ వాళ్ళకి కొట్టి ఇక్కడ నుంచి పంపించేయడం. మరి పోలీసు వాళ్ళకు అక్కడ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తే ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. మీకెందుకయ్యా అన్నట్టు మాట్లాడి వెళ్ళిపోతూ ఉన్నారు. అదే కాకుండా ఆ మంజీరా డ్యామ్ అనేది, ఇప్పుడు ఆ మంజీరా వాగ్ అనేది అదొక బ్యాక్ బోన్ లాంటిది. ఇప్పుడు అక్కడ బాన్సోడా కాన్స్టిట్యున్సీకి, ఇక్కడ జుక్కల్ కాన్స్టిట్యున్సీకి అక్కడ వాటర్ పారితే మినిమం ఏం లేదంటే అటు సైడ్ 250 ఎకరాలు, ఇటు సైడ్ 250 ఎకరాల పంటకు వాటర్ అక్కడ మంచిగా అందుతుంది. ఇప్పుడు అక్కడ పండేది వరి పంట, దానికి మెయిన్గా కావాల్సిందేమో వాటర్. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ పంటకి వీళ్ళకి ఏం లింక్ అంటే, అధికారులు అక్కడ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ ఇసుక మాఫియా చేయడం వల్ల అక్కడ మొత్తం బోర్ బావులు ఎండిపోతున్నాయి. అది కూడా ఎందువల్ల ఎండిపోతున్నాయి బోర్ బావులు అంటే, వీళ్ళకు 10 ఫీట్లు 20 ఫీట్ల పర్మిషన్ ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఇసుక మాఫియా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం ఒక చోట, మళ్ళీ వీళ్ళు వెళ్ళి కొట్టడం ఇంకో చోట. అంటే పర్మిషన్ ఈ చోట ఇస్తే వీళ్ళు నడి మధ్యలోకి వెళ్ళి కొడుతున్నారు వీళ్ళు లొందలు. 10 ఫీట్లు 20 ఫీట్ల పర్మిషన్ ఇస్తే 50 ఫీట్లు. సరే, 1400 బండ్లు అంటే, ప్రజలారా చూడండి, 1400 బండ్లు అంటే ఎన్ని లొందలు కొడతారు? 50 ఫీట్లు అంటే 2, 3, 4, 5 బండ్లు ఎండుతాయి. అలాంటి 100 లొందలు కొడుతున్నారు. ఈరోజు 100 లొందలు కొట్టడం వల్ల అక్కడ భూజల గర్భం అంతా ఎండిపోతుంది. కింద వాటరు ఎండిపోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ వర్షం పడతలేదు. వర్షం పడక మెయిన్గా అక్కడ బోర్తోనే మంచిగా వరి సాగుతుంది. అంటే అది బ్యాక్ బోన్ లాంటిది మంజీరా అనేది. అయితే వీళ్ళు ఎక్కువ పర్మిషన్కి ఎక్కువ ఇచ్చిన దానికన్నా ఎక్కువ లొందలను కొట్టడం వల్ల అక్కడ పంటలకి చాలా ఇబ్బంది. మళ్ళీ రైతులు వెళ్ళి డైరెక్ట్గా చెప్తే రైతులు కూడా ధమ్కీలు వేస్తున్నారు. ఇప్పుడు అక్కడ చెప్పాలంటే పరిస్థితి ఇంత ఘోరం అంటే, ఒక రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఇప్పుడు అక్కడ 2-3 ఆత్మహత్య చేసుకున్నంత వరకు అక్కడ ఇసుక మాఫియా కూడా ఆపేటట్టు లేరు. అట్లా దిగజారిపోయింది మా జుక్కల్ కాన్స్టిట్యున్సీ. వెనుకబడ్డ ప్రాంతము. అక్కడ ఎవ్వరు కూడా, అంటే ఎవరైనా నాయకులు పోయి అడిగితే వాళ్ళని కొట్టి ఆ ఉసుకల్ని పాతేస్తామని ఇంత ధమ్కిలేస్తున్నారు. స్వయాన నేను ఒక ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ పార్లమెంట్కి నేను వెళ్ళి లోపల ఏం జరుగుతుందని సందర్శించిన. సరే, నేను కంటెస్టెంట్ క్యాండిడేట్ అంటే వాళ్ళు రౌడీలు అందరూ భయపడి కొద్దిగా పక్కకే ఆగినరు. నేను మొత్తం అక్కడ వరకు వెళ్ళి సందర్శించి వచ్చిన. ఆ వేబిల్లు అడుక్కుంటూ వస్తున్నా. అయితే నా ఫోన్ కింద ఇట్లా కొట్టి, నా ఫోన్ వలగొట్టి, నా గల్లా పట్టి తీసుకుపోతా ఉంటే నా అనుచరులు వెనుక నుంచి వచ్చి వాళ్ళు ఒళ్ళు చేస్తే నన్ను వదిలేసారు. అంటే ఒక కంటెస్టెడ్ క్యాండిడేట్ పరిస్థితి అట్లా ఉన్నదంటే సామాన్యుని అయితే కొడతారే కొడతారే కదా. ఇప్పుడు స్థానికంగా ఊళ్ళు ఉంటాయి, పైన ఉన్న ట్రక్కులు పోతుంటే ఊళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్తుర్రు అన్న. చాలా ఇబ్బంది అన్న, అదైతే మామూలు ఇబ్బంది కాదు. ఇప్పుడైతే ఇంకా స్కూల్ కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు 1400 బండ్లు లైన్తో పెడతా ఉంటే వచ్చేపోయే బండ్లకు కూడా ఇబ్బందే. మళ్ళా డస్ట్, మళ్ళా వీళ్ళు ఓవర్లోడ్ అంటే మీరు చూస్తూ ఉంటే ఇట్లా మొత్తం ఇట్లా అంగిపోతుంది, రోడ్ అంగిపోతుంది. అది కాకుండా అక్కడ కొత్తగా హైవే వేసిండ్రు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి సంగారెడ్డి నుంచి మహారాష్ట్ర వరకు హైవే ఉంటుంది.
వీళ్ళు ఓవర్లోడ్ కొండపోవడం వల్ల హైవేల మొత్తం ఇసుక అంతా రోడ్ పైకి వస్తుంది. బైక్ పైన వెళ్ళే వాళ్ళకు ప్రాబ్లమే, స్కూల్ పిల్లలకు ప్రాబ్లమే. వీళ్ళు మళ్ళీ లారీలు తీసుకొని పోతే మొత్తం ఇట్లా లొందల్లాగా అయిపోయి ఆ గుంతలల్లో వాటర్ ఫ్లో మొత్తం లిండిపోయి రాత్రుల వేళల్లో బైక్ వాళ్ళు వస్తే పడి ఆ లొందలల్లో కాలు చేతులు ఇరగొట్టుకున్నారు. అంటే ఈ లారీల వల్ల పంట పొలాలకే కాకుండా అక్కడ ఉన్న ప్రతి ఒక్క మనిషికి ప్రమాదమే వీళ్ళ వల్ల. అలాంటప్పుడు ఇప్పుడు అధికారుల కాడ నేను ఎస్పీ దగ్గరికి వెళ్ళడం జరిగింది, కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఆ స్పందన లేదు. అక్కడ స్థానికంగా ఎస్ఐ, ఎంఆర్ఓ, ఆర్ఐ ప్రతి ఒక్కళ్ళకు నేను ఫోన్ చేసి వాళ్ళకు మాట్లాడడం. వాళ్ళకి భయం ముడుపులు అందినాయని చెప్పొచ్చా, లేకపోతే భయం? 100% నేను చెప్తున్నా ముడుపులు అందినాయి. ఇక్కడ భయం ఎవ్వరికి లేదు. వీళ్ళంతా గవర్నమెంట్ హయాంలోనే జరుగుతుంది. నేను ఎమ్మెల్సీ ఇక్కడ ఇప్పుడు మహేశ్వర్ గౌడ్ అని ఎమ్మెల్సీ గారికి కాల్ చేయడం జరిగింది. అక్కడ పూర్తి డీటెయిల్స్ ఆయనకు చెప్పిన, ఆయనకు వీడియోలు కూడా పంపిన. ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంట. ఆయన అంత పెద్ద మనిషికి చెప్పినప్పుడు ఆయన స్పందించాలి కదా. ఒక కంటెస్టెంట్ క్యాండిడేట్ ప్రజల కోసమే కదా మేము కంటెస్ట్ చేసినాం, ప్రజలకు ఆపద వస్తే కొట్లాడడానికి కదా. అలాంటి కంటెస్టెంట్ క్యాండిడేట్ ఆయనకు చెప్తే కూడా ఆయన చూద్దాం అన్నట్టు ఇక్కడ చదువుతాను వదిలేసిండు. అంటే ఏం జరుగుతుంది? మీరు నాయకులు తెలంగాణ ప్రజల ఆశయాలతో మీరు పదవులు పొంది ఈ రోజు మీరు తెలంగాణ ప్రజలకు ఎక్కడ న్యాయం చేస్తున్నారు? అంటే జుక్కల్ కాన్స్టిట్యూన్సీ తెలంగాణలో లేదా చెప్పండి? ఉందా లేదా? ఉంది కదా తెలంగాణలోనే. అలాంటి తెలంగాణలో ఉన్న జుక్కల్ కాన్స్టిట్యూన్సీని ఈ రోజు లేనట్టే చేసేసిండ్రు. ఈడ లేనట్టు కనిపినట్టు రోడ్లు మీరు ఇంత దరిద్రంగా రోడ్లు తయారైనాయంటే ఈ లారీల వల్ల రోడ్లు కూడా దరిద్రంగా తయారైనాయి. ఇక షబ్బీర్ అలీ ఇప్పుడు కామారెడ్డికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, ఇప్పుడు జుక్కల్ మీద ఎందుకు పడ్డట్టు? అధికారం కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంతారావు అనేట ఆయన కొత్త ఎమ్మెల్యే, ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిండు షబ్బీర్ అలీ. అది ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, ఆయన మంచిగా దగ్గర మనిషి. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే కాంతారావు కొత్తగా మొన్న వచ్చిర్రు, మొన్ననే కొత్తగా గెలిచిర్రు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయన ఏమంటాడు దీనిపైన? నేను ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళిన, కాంతారావు దృష్టికి కూడా మనం మాట్లాడదాం చేద్దాం దానిపైన అంతే అంటాడు. ఇక ఆయన అధికారంలో ఉన్న ఎమ్మెల్యే, ఆయన ఏం చేయగలుగుతాడు? దీని మొత్తం బ్యాక్ బోన్ మాత్రం షబ్బీర్ అలీ. ఆయన కూడా తెలుసు ఇది జరుగుతుంది, అంత జరుగుతుంది. ఆయన కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన చెయ్యాలి. నిజానికైతే ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నట్టుగా వాళ్ళ గవర్నమెంట్ కు మాట్లాడితే, ఈయన అగ్నెస్ట్ గా మాట్లాడితే ఏమవుతుందో ఇక అందరికి తెలిసిందే. కానీ ఇతను ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తికి మా జుక్కల్ ప్రజలు కడుపులో పెట్టుకున్నారు. నా జుక్కల్ కాంతారావు అంటే ముందు తెలియదు, ఎవరో కూడా తెలియదు. కాంతారావు అనేట ఆయన ఎవరో కూడా తెలియదు, జుక్కల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కూడా కాదు ఆయన. కానీ నా జుక్కల్ ప్రజలు ఆయనని కడుపులో పెట్టుకొని చూసుకున్నారు ఈ రోజు. అలాంటి వ్యక్తి ఈ రోజు జుక్కల్ ప్రజలకు న్యాయం చేస్తాడని నేను అనుకుంటున్నా. నేనైతే ఆయనకు కంప్లైంట్ చేస్తే సానుకూలంగా స్పందించిండు. ఇమీడియట్లీగా ఆయన నా జుక్కల్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు న్యాయం చేయాలనుకునే ఎమ్మెల్యే చెప్తే షబ్బీర్ అలీ వినగలుగుతాడా? కానీ అక్కడ ఉన్న అధికారులు వినగలుగుతారు కదా. షబ్బీర్ అలీ వినలేకపోవచ్చు, కానీ ఇప్పుడు అక్కడ ఎస్ఐ ఇప్పుడు ఈయన పరిధిలోనే వస్తుంది. బిచ్చుకుందా అటు గుండె. షబ్బీర్ ఇప్పుడు ఒకటే విషయం, అక్కడ అధికారుల్లో కూడా పవర్ ఏం లేదు. అధికారం మొత్తం నాకు తెలిసిన వరకు అయితే, నాకు ఒక అవగాహన ప్రకారం అయితే అధికారుల నుంచి ఎలాంటి పవర్స్ లేవు వాళ్ళ దగ్గర. ఫస్ట్ అక్కడ దీని ఇష్యూ మీరు ఓకండి అని చెప్పేసి ఇండికేషన్ డైరెక్ట్ వాళ్ళ గవర్నమెంట్ నుంచే వాళ్ళకి వచ్చినట్టు. అంటే మాకు ఏంటంటే వాళ్ళు అక్కడ పట్టించుకోలేదు, ఇంత పెద్ద మాఫియా జరుగుతూ ఉంటే పట్టించుకోవట్లేదు. అంటే దీని వెనుక 100% ఏదో పెద్ద కుట్రనే జరుగుతుంది. 100%. ఇప్పుడు షబ్బీర్ అలీ అంటే చిన్న మనిషి కాదు, ఆయన ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి. ఇప్పుడు కూడా మంత్రి లెవెల్ మనిషి ఆయన. ఆయనకు ఏది లేకపోయినా కూడా మంత్రి లెవెల్ మనిషి అట్లా ఉంది. ఆయన ఒక దబాయింపు. అక్కడ 60 మంది రౌడీలు 60 మంది రౌడీల్ని పెట్టి నడిపిస్తున్నారు. అంటే చూడండి ఆయన ఎంత ప్రోద్బలము షబ్బీర్ అలీది. టోటల్ ప్రోద్బలం ఉన్నది. ఆయన ప్రతి ఒక్క అధికారికి ఇండికేషన్ ఇచ్చిండు, ఇతను ఎవరు వచ్చినా ఏం చెయ్యరు. మీరు ఏం చేయాలో అది చేసేయండి, ఎవరు వస్తే కూడా కొట్టి కలెక్టర్ కి నేను కంప్లైంట్ చేసిన. కలెక్టర్ గారికి నేను టోటల్ నా పైన వాళ్ళు దురుసుగా ప్రవర్తించిన వీడియోస్ కూడా చూపించిన. నా పైన దాడి చేయడానికి వచ్చిన నా అనుచరులు ఉన్నారు కాబట్టి నేను బతికిపోయిన. ఆ రోజు రియల్ గా చెప్తున్నా, నా అనుచరులు లేకపోతే, నాతో ఒక 10 మంది లేకపోతే వాళ్ళు నా మీద కూడా అటాక్ చేసేవాళ్ళు. ఎస్పీ ఏమంటాడు? నేను జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్ళిన. జిల్లా ఎస్పీ దగ్గర 2 సార్లు వెళ్ళడం జరిగింది. 2 సార్లు వెళ్తే ఆమె 2 సార్లు కూడా డైరెక్ట్ గా కలవలేదు. నేను కంప్లైంట్ అక్కడ జిల్లా ఎస్పీ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు 100% గా మేము దీనిపైన చర్యలు తీసుకుంటాము, మేము ఇప్పుడు ఎస్పీ గారు రాగానే ఈ కంప్లైంట్ ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్తామని నాకు రిసీవ్డ్ కాపీ ఇవ్వడం జరిగింది. నేను జిల్లా ఎస్పీకి పలుమార్లు నేను కాల్ చేస్తే స్పందన లేదు, కాల్ తగలదు. అక్కడ మీరు కూడా ఇప్పుడే కాల్ లైవ్లో కూడా చూడండి, తగలదు. అంటే జిల్లా ఎస్పీ ఇక చెప్తారు అక్కడ జిల్లా ఎస్పీ పవర్ఫుల్, ఆఫుల్, ఈఫుల్ అని. కానీ ఆమె పవర్ఫుల్ ఉన్నప్పుడు తెలియదా? కామారెడ్డి డిస్టిక్లోనే కదా కాన్స్టిట్యున్సీ,
వేల బండ్లు నడుస్తున్నాయంటే జిల్లా ఎస్పీకి తెలియకుండా నడవదు కదా, తెలుస్తుంది మొత్తము. ఆమెకు తెలిసినా కూడా ఆమె కూడా ఏం స్పందిస్తలేదు అని మా అభిప్రాయము. మేము ఇప్పుడు వెళ్ళి ఒక కంటెస్టెడ్ క్యాండిడేట్ వెళ్ళి వచ్చిండు, 15 రోజులు అయింది, ఒక కంప్లైంట్ కూడా ఇచ్చిండు. అలాంటప్పుడు ఇప్పటి వరకు అక్కడ బంద్ ఉండాలి, క్వారీ మొత్తం బంద్ చేయాలి. కానీ ఆమెకు తెలిసి కూడా మౌనం పాటిస్తున్నారు. ఏమన్నా మళ్ళా ఆగడము అలాంటివి ఏమన్నా చేసి జరిగే ఆగడం అంటే నేను వెళ్ళిన తర్వాత ఒక 4 days ఆపేసిర్రంట. నేను గట్టిగా కంప్లైంట్ ఇవ్వడంతో 4 days ఆగింది. ఇక మళ్ళీ యథావిధిగా ఎట్లున్నది అట్లనే నడుస్తూనే ఉన్నది అక్కడ. ఫైనల్ గా ఈ రోజు అయితే నువ్వు రేవంత్ రెడ్డి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ రోజు నేను సెక్రటరియట్ రావడం జరిగింది. సెక్రటరీ వచ్చి రేవంత్ రెడ్డి గారి ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ టోటల్ గా అక్కడ ఏం జరుగుతుంది ఏం లేదు దానిపైన ఒక మంచి మ్యాటర్ సెట్ చేసుకొని మొత్తం తీసుకొచ్చి అక్కడ ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా రిసీవ్డ్ కాపీ ఇచ్చిండ్రు. నేను అక్కడ కూడా అడిగిన, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఏం లేదు, మరి నార్మల్ గానే ఆఫీసర్లు ఉన్నారు అక్కడ కూర్చోండి. ఐఏఎస్ ఆఫీసర్లు అట్లాంటిది ఏం లేదు. వాళ్ళు ఏమన్నారంటే, నేను చెప్పడం జరిగింది, నేను ఒక కంటెస్టెంట్ క్యాండిడేట్ పార్లమెంట్ నుంచి వచ్చిన, ఎట్టి పరిస్థితుల్లో మీరు రేవంత్ రెడ్డి గారికి ఈ ఒక కంప్లైంట్ ని చేర్చండి ప్లీజ్ దయచేసి అని అలా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. 100% సార్ మేము రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తామని చెప్పారు. నాకైతే ఒక నమ్మకం, వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ప్రజాపాలన అంటున్నారు, ఇట్లనే ఉంటది ప్రజాపాలన. ప్రజలు వెళ్ళి అక్కడ లేదని చెప్పొచ్చు, ప్రజాపాలన లేదు, అసలే మొత్తం షబీర్ అలీ పాలన నడుస్తుంది. ప్రజలు వెళ్తే కొడుతున్నారు అక్కడ. ఇప్పుడు ప్రజాపాలన అంటే ప్రజలు వెళ్ళి అడ్డుకుంటే ప్రజలే నడవాలి అక్కడ. కానీ ఇక్కడ ఎట్లుంది, వీళ్ళు మాటలకే ప్రజాపాలన, అక్కడికి వెళ్తే ప్రజల్ని దంచుడే. ఇక్కడ ప్రజాపాలన లేదు, ఓన్లీ కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ నాయకుల పాలన అంతే. మా కాంగ్రెస్ హయాంలో ఇంతే ఉంటది, ఇదే రౌడీజం, ఇదే దాదాగిరి, ఇదే దౌర్జన్యం అని డైరెక్ట్ గా చూపిస్తున్నారు. గవర్నమెంట్ వచ్చిన 8 నెలల్లోనే వీళ్ళు ఇంత దోపిడీ చేస్తున్నారు, ఇంత మందిని కొడుతున్నారు, ఇంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంటే వీళ్ళు గవర్నమెంట్ ఏమని సందేశం ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏమని ప్రజల సందేశం ఏమని ఇస్తుంది, మేము ఇలాగే రౌడీజం చేస్తాం, మేము ఇలాగే దోచుకొని తింటాం అనే కదా. ఇప్పుడు మా జుక్కల్ కాన్స్టిట్యున్సీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు ప్రస్తుతము అక్కడ ఎవరు చూడలేని పరిస్థితి. మీ మీడియా ఛానల్ త్రూ మేము ఇంకోసారి రేవంత్ రెడ్డి గారికి కూడా కోరుకుంటున్నాము, మీరు 100%గా మా జుక్కల్ కాన్స్టిట్యున్సీని మీరు ఓట్లప్పుడు వచ్చి చెయ్యి ఊపి పోవడం కాదు రేవంత్ రెడ్డి గారు, మీరు రావాలి, వచ్చి మా కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుందో చూడాలి. 1400-1500 బండ్లు అంటే అది నాటే జోకు, అది మజాక్ కాదు. అది అక్కడ 3-4 కిలోమీటర్ల వరకు బండ్లు జామ్ చేసి పెడుతున్నారు. 3-4 కిలోమీటర్ల వరకు ఓవర్లోడ్తో ఒక్కొక్క బండి ఓవర్లోడ్తో ఎన్నో బ్రష్ల 60 బ్రష్లు అది ఉసుకేసుకొని పోతున్నారు. అక్కడ నుంచి హైదరాబాద్ ఇంకా అక్కడ నుంచి హైదరాబాద్కి ఒకటి. ఇప్పుడు మా జుక్కల్ కాన్స్టిట్యున్సీ అది ఎట్లుందంటే, జుక్కల్ కాన్స్టిట్యున్సీ మెయిన్ గా అది 3 సరిహద్దు, 3 రాష్ట్రాల సరిహద్దు. ఫస్ట్ తెలంగాణ, అటు సైడు మహారాష్ట్ర, అటు సైడు కర్ణాటక, ఆ 3 బార్డర్లు. అయితే ఈ బార్డర్లు అటు కర్ణాటక కూడా వెళ్తుంది, ఇటు మహారాష్ట్ర కూడా విచ్చల విడిగా తరలిస్తున్నారు. వేరే స్టేట్ కూడా వెళ్తున్నాయి. అక్కడ ఒప్పందాలు చేసుకొని వేరే స్టేట్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకొని వేరే స్టేట్ కూడా తరలిస్తున్నారు. అంటే అక్కడ మాట్లాడే నాయకుడు లేడు. ఇప్పుడు నా పైన కూడా ఎన్నో ధమ్కీలు, ఎన్నో ఫోన్ కాల్ నుంచి నిన్ను అది చేస్తాము ఇది చేస్తాము, చేసుకోండి మీతో ఏమైతే చేసుకోండి. ఏం లేదు నాకు, నేను పార్లమెంట్ కు కంటెస్ట్ చేసేటప్పుడే నాకు ఆయన ఎవరు బీబీ పటేల్ లేపేస్తున్నప్పుడే నాకు సెక్యూరిటీ ఎవరు ప్రొవైడ్ చేయలేదు. నేను అన్ని రకాలుగా ఎలక్షన్ కమిషన్ అన్ని రకాలుగా చేసినా కానీ చేయలేదు. ఇక ఇప్పుడైతే నేను ఇక కంటెస్టెడ్ క్యాండిడేట్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్ సాదాసీదా మనిషి నేను కూడా. ఇప్పుడు నాకు వాళ్ళు ఏం అప్పుడే చేయలేను, ఇప్పుడు చేస్తారా? ఇప్పుడు చేస్తారని నమ్మకం కూడా లేదు. నాకు థ్రెట్ ఉంది. నేను చెప్తున్నా కదా, నేను ఎందుకంటే ఇది నా కోసమా, నా జుక్కల్ కాన్స్టిట్యున్సీ బాన్సువాడ కాన్స్టిట్యున్సీ ప్రజలారా మీరు మేల్కోండి, మీరు ఒకటి ఆలోచించండి, ఇది నా కోసమా? నేను ఒక 27 ఏళ్ల యువకుడిని, నేను పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేసే టైంలా నేను నిజాయితీగా పని చేస్తున్నా. నేను నిజాయితీగా నా జుక్కల్ కాన్స్టిట్యున్సీ బర్బాద్ అయిపోతుంది, వీళ్ళు ఉస్కే మాఫియా వల్ల బర్బాద్ అయిపోతుందని నేను ఈ రోజు కొట్లాడుకుంటా ముందరికి వస్తున్నా. ఎంత ఘోరంగా అంటే, నేను నీ ఫ్యామిలీని లేపేస్తాము అంటే నోటికి వచ్చిన మాటలు. అమ్మ కాడికి వాళ్ళు తిట్టినందుకు నేను బాధపడతలేను, కానీ అక్కడ గవర్నమెంట్కు తెలిసి, అధికారులకు తెలిసి, ఎమ్మెల్యేలకు తెలిసి, నా ఆడున్న రైతులు వెళ్తే, నా ఉన్న ప్రజలు వెళ్తే వాళ్ళని కూడా కొట్టే పరిస్థితి. మరి ఇప్పుడు మా జుక్కల్ కాన్స్టిట్యున్సీకి ఎవరు దిక్కు, ఎవరు కాపాడుతారు? ఇప్పుడు దీనికి పరిష్కారం ఏమి? అది నేను మీ మీడియా త్రూ ఇంకోసారి కాంగ్రెస్ పార్టీకి, ఆ గవర్నమెంట్కి ఉన్న నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న, మా జుక్కల్ కాన్స్టిట్యున్సీ పైన ఒక నిఘా పెట్టండి. దోపిడీ మామూలు దోపిడీగా లేదు, అక్కడ ఒక రేంజ్ దోపిడీ జరుగుతుంది.